వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఇప్పుడు మనకి ఫెర్నాండెస్ హాస్పిటల్ నుంచి ఆబ్స్టెట్రిషియన్ స్పెషలిస్ట్ డాక్టర్ పల్లవి మ్యామ్ ఉన్నారు. సో మ్యామ్ని అడిగి మనము డెలివరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నీ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, ఎలా నమస్తే. ఉన్నారు? మ్యామ్, ఇప్పుడు ఫీమేల్ అందరూ కూడా ఆఫ్టర్ డెలివరీ టైము, బిఫోర్ డెలివరీ కూడా కొంతమంది కేర్ తీసుకోరు. అవును. డెలివరీ టైమే మేజర్ కేర్ తీసుకుంటారు, ఓన్లీ 9 మంత్స్. బట్ కరెక్ట్. ఆఫ్టర్ డెలివరీ అయిపోయింది కదా చాలు అనే థాట్లో ఉంటారు. సో వాళ్ళు ఆఫ్టర్ డెలివరీ చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటి మ్యామ్ ఫస్ట్? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ నాకు చాలా క్లోజ్ టాపిక్ ఇది. ఎందుకంటే ఒక్కసారి డెలివరీ అవ్వంగానే నిజంగా మనమైనా ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా బేబీ ఎలా ఉంది, బేబీ ఎలా ఉంది అని ఫస్ట్ అవును. బేబీ దగ్గరికే వెళ్తారు. అవును. తల్లి ఎలా ఉంది అని అడగడం చాలా తక్కువ. ఎందుకంటే ఆ టైంకి అప్పటి వరకు మదర్ ప్రెగ్నెన్సీలో త్రూ అవుట్ ద జర్నీ వెళ్తా ఉంటారు. బట్ డెలివరీ అవ్వగానే ఫస్ట్ అందరూ బేబీ దగ్గరికి వెళ్తారు. బట్ అక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మనం చూడాల్సిన తల్లిని. బికాస్ పోస్ట్ డెలివరీ ఫిజికల్గానే కాకుండా మెంటలీ కూడా చాలా స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి. అండ్ అసలు ఈజీ కాదు ప్రెగ్నెన్సీ జర్నీ అయినా డెలివరీ జర్నీ అయినా. సో ఫస్ట్గా మేము డెలివరీ అవ్వగానే ఫస్ట్ ఏం చెప్తాము అంటే, ఇప్పుడు నార్మల్ డైట్ తీసుకోండి, ఏమి రెస్ట్రిక్షన్స్ లేవు. మామూలుగా పథ్యాలు అవి చేస్తుంటారనమాట ఇంటికి వెళ్ళంగానే. ఓన్లీ కారం పొడి పెట్టడము, లేకపోతే వెల్లుల్లిపాయలు కూరలు పెట్టడము, ఏదో ఆకుకూరలు పెట్టడము ఉంటుంది. నీళ్ళు సరిగా ఇవ్వరు, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ తాగితే పొట్ట ఉబ్బిపోతుంది అని. డైట్‌లో కూడా చాలా రెస్ట్రిక్షన్స్. మీరు ఇది తింటే బేబీకి లూజ్ మోషన్స్ అవుతాయి, ఇది తింటే బేబీ జుట్టు రాలిపోతుంది, ఇది తింటే బేబీకి ఇలా అవుతుంది. సో ప్రతీదీ తల్లి తీసుకునే ప్రతీదీ బేబీతో లింక్ పెడతారనమాట. విచ్ ఇస్ నాట్ కరెక్ట్. రైట్. ఎందుకంటే మదర్ తినే ఫుడ్ వల్ల డైరెక్ట్‌గా బేబీకి లూజ్ మోషన్స్ అవ్వడము, జుట్టు ఊడిపోవడం అలాంటివి ఏమీ జరగదు. సో ఫస్ట్ ఎవరైనా బేబీ గురించే ఆలోచిస్తారు. బట్ తల్లికి సరైన పోషకాహారం ఇవ్వాలి, నార్మల్ డైట్ తీసుకోవాలి, నీళ్లు బాగా తాగాలి. ఎందుకంటే పోస్ట్ డెలివరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ బ్రెస్ట్ గడ్డగట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మిల్క్ సరిగా ఇవ్వకపోయినా, ఫీడింగ్ సరిగా ఇవ్వకపోయినా బ్రెస్ట్ గడ్డగట్టే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సరిగా ఫుడ్ తినకపోవడం వల్ల ఆల్రెడీ డెలివరీ అప్పుడు కొంచెం బ్లీడింగ్ అవుతుంది. సో ఆ బ్లీడింగ్ని మళ్ళీ మనం రికవర్ అవ్వాలంటే మంచి డైట్ తీసుకోవాలి. సో సంహౌ అక్కడ ఇంకా మనం ఎంత ముందుకు వెళ్ళినా ఆ పార్ట్ మాత్రం ఇంకా కొంచెం నెగ్లెక్టెడ్ పార్ట్ స్టిల్ ఉంది మ్యామ్. అంటే ప్రెగ్నెంట్ అయిన వెంటనే దెబ్బకి తీసుకొచ్చిన మొత్తం ఫుడ్ కాస్త ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఇంకా అయిపోయింది అనే థాట్ లో ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉంటుంది, ఇన్ని డ్రై ఫ్రూట్స్ తినిపించాలి, ఇన్ని పండ్లు తినాలి, ఇంత తినాలి, అదంతా డెలివరీ అవ్వంగానే సడన్గా చేంజ్ అయిపోయి నువ్వు ఇంతే తినాలి, ఇదే తినాలి, ఏ తిన్నా బేబీకి ఎఫెక్ట్ అవుతుంది లాగా మారిపోతుంది. సో ఆ డైట్ బ్యాలెన్స్ మొత్తంగా డెలివరీ తర్వాత వెళ్ళిపోతుంది అనమాట. ఓకే. సో మేజర్లీ మీరు ఇప్పటికీ ఇవి స్టిల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారని అయితే అర్థమవుతుంది. సో మేజర్గా ఆఫ్టర్ డెలివరీ ఈవెన్ కొంచెం పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కూడా ఉంటుందంటారు. సో అది మేజర్లో ఎందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, దాన్ని ఇలా ఓవర్కమ్ చేసుకోవచ్చు? సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే పోస్ట్ డెలివరీ తల్లికి ఏమవుతుందంటే అప్పటి వరకు అందరూ తనల్ని చూసుకుంటూ ఉంటారు. సడన్గా షీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బేబీ అండ్ బేబీకి ఫీడింగ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఓన్లీ ఫీడింగ్లోనే తన రాత్రంతా గడిచిపోతుంది. పడుకోరు, నిద్ర ఉండదు సరిగ్గా. అండ్ ఎవరైనా చెప్పినా అది ఇంతేలే, డెలివరీ తర్వాత ఇలాగే జరుగుతుంది, మా అందరికీ కూడా ఇలాగే అయింది, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మీది ఇది కొత్త కాదు, ఇది ఇలాగే ఉంటుంది. ఆ డిప్రెషన్ని మనం చాలా తక్కువ చేసి చూస్తాం అనమాట. ఇది అందరికీ వచ్చే కొంతమంది బాగా ఏడుస్తారు డెలివరీ అవ్వంగానే, పోస్ట్ పార్టమ్ బ్లూస్ ఉంటాయి, డిప్రెషన్ ఉంటుంది. వాళ్ళకు బేబీకి నేను సరిగ్గా చేయలేకపోతున్నానేమో అని డౌట్ వస్తుంది. 90% మందికి నేను పాలు సరిగ్గా ఇవ్వట్లేదేమో, నా పాలు బేబీకి సరిపోవట్లేదేమో, నా వల్ల బేబీకి ఏమన్నా అవుతుందేమో, ఇలాంటి భయాలు చాలా ఎక్కువ ఉంటాయి. అవి మనం కొంచెం జాగ్రత్తగా వాళ్ళని మాట్లాడి ఇలా కాదు అలా అని చెప్పాలి. లేదు ఇలా ఏమి ఉండదు, ఇది చాలా కామన్, మాకు అవ్వలేదా డెలివరీలు, అలా పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వేరు. అండ్ అప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్ చాలా, సో చాలా మంది చూసుకునేవాళ్ళు. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ లేవు, చూసుకునే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. వాళ్ళకు కూడా పని ఎక్కువే ఉంటుంది, ఐ అండర్స్టాండ్. బట్ అట్ ద సేమ్ టైం బిడ్డతో పాటు ఆ తల్లిని కూడా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మా దగ్గర డెలివరీకి రాగానే, పోస్ట్ డెలివరీ అవ్వగానే చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్తాం. మీకు కనుక నిద్ర సరిగా లేకపోయినా, బాగా ఏడుపు వస్తున్నా, మీకు సెల్ఫ్ హార్మ్ చేసుకోవాలనుకున్నా, లేదా మీకు బేబీ మీరు హార్మ్ చేయాలని మీకు అలాంటి డౌట్స్ ఏమన్నా వచ్చినా, సూసైడల్ థాట్స్ ఏమన్నా వచ్చినా వెంటనే మాకు చెప్పండి అని పర్సనల్గా మేము వాళ్ళకి చెప్తామన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద విమెన్ దగ్గర మా దగ్గర డెలివరీ అయిన వాళ్ళ దగ్గర మా నంబర్స్ ఉంటాయి. సో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఈ కాంటాక్ట్ నెంబర్కి చేయండి, ఈ హెల్ప్ లైన్ నెంబర్కి చేయండి అని చెప్తుంటాం. ఎందుకంటే దట్ ఈస్ అ వెరీ నెగ్లెక్టెడ్ టాపిక్ అండ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నిజంగానే చాలా సీరియస్ ప్రాబ్లం అది. సో చాలా మంది ఇప్పుడు ఓపెన్ అప్ అయిపోయి చెప్తున్నారు అనమాట. నెల తర్వాత పోస్ట్ నేటల్ చెకప్కి వస్తారు కదా, ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళని అడుగుతాం, మీరు ఎలా ఉన్నారు, బాగా తింటున్నారా,
ఫీడింగ్ బాగానే వస్తోందా, నిద్ర బాగా పడుతోందా, అట్లా అడుగుతాం. దెన్ వాళ్ళకు కూడా అనిపిస్తుంది సరే మమ్మల్ని కూడా పట్టించుకుంటున్నారు అని లేదంటే ఫస్ట్ వెళ్ళంగానే బేబీ ఎలా ఉంది, బేబీ బరువు ఎంత ఉంది అలా అడుగుతాం కదా. ప్రాబబ్లీ వీ షుడ్ స్టార్ట్ ఆస్కింగ్ ద మదర్ ఫస్ట్ అండ్ దెన్ లుక్ ఎట్ ద బేబీ. స్వీట్. అంటే టు బీ హానెస్ట్ వెరీ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని చెప్పొచ్చు మ్యామ్ ఫర్ ఏ మదర్. అండ్ మేజర్గా మరి అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఫీడ్ చేయాల్సి ఉంటుంది, అరౌండ్ అన్ ఇయర్ చేయాల్సి ఉంటుంది బేబీకి ఫీడింగ్. సో అలాంటి టైంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో మేమైతే 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం. 6 months వరకు ఇంకే ఫీడింగ్ లేకుండా 6 months ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ చేయమంటాం. ఆఫ్టర్ 6 months టాప్ ఫీడ్స్ యాడ్ చేస్తారు, వేరే ఫుడ్ అది యాడ్ చేస్తారు. బట్ బ్రెస్ట్ ఫీడింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ 1 year అనక 2 years 3 years ఎంతవరకు వాళ్ళు కంఫర్టబుల్ ఉంటే అంతవరకు ఇవ్వచ్చు. జాగ్రత్తలు ఏముంటాయి, ఫస్ట్ బాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ టైం మదర్స్కి చాలా డిఫికల్ట్ అవుతుంది, ఎందుకంటే బేబీకి కొత్తే మదర్కి కొత్తే. సో ఆ టైంలో ల్యాచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి నా ఫీడింగ్ సరిపోవట్లేదు అన్న సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అవుతుంది. కొంతమందికి పెయిన్ ఉంటుంది, నిప్పుల్ క్రాక్స్ ఉంటాయి. సో ఆ టైంలో ఫీడింగ్ అంటే కొంతమందికి భయం వచ్చేస్తుంది. ఆ టైంలో యాజ్ అ హెల్త్ కేర్ ప్రొవైడర్ మనం చెప్పాలన్నమాట, ఇది ఏం కాదు, ఇది నార్మల్గా ఉంటుంది, ఈ క్రీమ్ పెట్టుకోండి, బ్రెస్ట్ సాఫ్ట్ అవుతుంది, బేబీతో బాండింగ్ వస్తుంది, ల్యాచింగ్ హెల్ప్ చేయాలి, ఎలా పట్టుకోవాలి అలాంటివన్నీ. కొంతమంది పడుకోబెట్టి పాలిస్తుంటారు, ఇలా చేయొద్దు, కూర్చొని ఇవ్వాలి. అండ్ మేము తప్పకుండా చెప్పేది ఏంటి అంటే మీరు ఫీడింగ్ ఇచ్చేసి బేబీని పడుకోబెట్టి మీరు కూడా పడుకోండి. ఎందుకంటే మనకేమనిపిస్తుంది, బేబీ పడుకున్న టైంకి మనం పడుకోకూడదు, మనం ఓన్లీ రాత్రి పూట పడుకోవాలి అని. కానీ బేబీస్ ఫస్ట్ 3 months వరకు పొద్దున్న పూటే పడుకుంటారు, రాత్రి అంతా వాళ్ళు మేల్కొని ఉంటారు. సో వాళ్ళతో పాటు పాపం తల్లులందరూ మేల్కొని ఉంటారు అండ్ పొద్దున పడుకోలేరు వాళ్ళు, బికాజ్ మనకు అట్లా అలవాటు ఉండదు. సో ఎప్పుడు చెప్తాం, మిమ్మల్ని బేబీ గుర్తుపెట్టుకోదు ఫస్ట్ ఫ్యూ months, మీరు బేబీకి ఫీడింగ్ ఇచ్చి ఎవరికన్నా అప్పచెప్పి మీరు ఫస్ట్ రెస్ట్ తీసుకోండి, బాగా నీళ్ళు తాగండి, మంచిగా తినండి, హెల్తీ డైట్ తీసుకోండి, కాల్షియం ఐరన్ కంటిన్యూ చేయండి. అండ్ వార్నింగ్ సైన్స్ లైక్ ఎక్సెసివ్గా బ్లీడింగ్ ఏమన్నా వచ్చినా, మీకు ఏదన్నా డిఫరెంట్ స్మెల్ వజైనల్ డిశ్చార్జ్ అనిపించినా, ఏదైనా యూరిన్లో ప్రాబ్లం వచ్చినా వెంటనే చెప్పండి అని చెప్తామన్నమాట. ఓకే. సో అండ్ యాక్చువల్లీ టు బి ఫ్రాంక్గా మాట్లాడాలంటే ఒక ఉమెన్ అండ్ దట్ టు ఆఫ్టర్ డెలివరీ మాట్లాడాలంటే ఇట్స్ నెవర్ ఎండింగ్ టాపిక్ లాగా, ఇట్స్ వెరీ ఎమోషనల్ టాపిక్ అనమాట. సో మన ఎపిసోడ్ చూస్తున్నటువంటి చాలా మంది విమెన్ ఇదే ఉంటారు, అంటే లైక్ ఆఫ్టర్ డెలివరీ చూసే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో పోస్ట్ పార్టమ్ జర్నీ అనేది మామూలుగా అయితే డెఫినేషన్ ప్రకారం 6 వారాలు, నా ప్రకారం అయితే 1 year. పోస్ట్ పార్టమ్ జర్నీ అంత తొందరగా ఎండ్ అవ్వదు, ఎందుకంటే 6 వారాల వరకు ఫాలో అయ్యి తర్వాత వాళ్ళకి ఏమవుతుందో తెలియదు. సో మేము ఫాలో అయినప్పుడు ఏం తెలిసిందంటే కొంతమందికి హెల్త్ పరంగా ఇష్యూస్ అవ్వడము, కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, కొంతమందికి వేరే ప్రాబ్లమ్స్ రావడం. సో 1 year వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయడం ఈజ్ అ గుడ్ థింగ్. అంటే పోస్ట్ పార్టమ్ చెకప్స్ 1 year వరకు మనం ఫాలో చేసుకోవాలి. సో పోస్ట్ డెలివరీ అయినాక మీ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, మీరు హెల్తీగా ఉంటేనే బేబీ హెల్తీగా ఉండొచ్చు. ఫీడింగ్ ఒక్కటే కాదు ఇంపార్టెంట్, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకొని మంచిగా పోషకాహారం తీసుకొని, నీళ్ళు సరిగ్గా తీసుకొని, ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ సరిగా వేసుకొని, కొంచెం మంచిగా రెస్ట్ తీసుకుంటే మీ జర్నీ హ్యాపీగా అవుతుంది అండ్ బేబీతో బాండింగ్ మంచిగా ఉంటుంది. దాని తర్వాత పాప్స్మియర్ అనే ఒక టెస్ట్ ఉంటుంది, 6 వారాల తర్వాత వచ్చి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం టెస్ట్ చేయించుకోండి అని చెప్తాం. దాని తర్వాత ఆ టెస్ట్ నెగిటివ్ వస్తే క్యాన్సర్ వ్యాక్సిన్స్ తీసుకోండి అని చెప్తాం, ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్స్ కూడా పెరుగుతున్నాయి. అండ్ పోస్ట్ పార్టమ్ పీరియడ్ మాకు బెస్ట్ పీరియడ్ అనమాట కౌన్సిల్ చేయడానికి. ఒక్కసారి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారో బేబీతో పాటు ఇంకా రారు మళ్ళీ. సో ఆ పోస్ట్ పార్టమ్ పీరియడ్ లో పోస్ట్ పార్టమ్ చెకప్ వచ్చినప్పుడు ఇంపార్టెంట్ గా ఇది చెప్తాం, ఇప్పుడు మీరు వచ్చారు కదా పాప్స్మియర్ చేయించుకోండి, సర్వైకల్ క్యాన్సర్ టెస్ట్ తెలుస్తుంది, మళ్ళీ మీరు బేబీతో పాటు వ్యాక్సినేషన్కి వచ్చినప్పుడు మీరు కూడా వ్యాక్సిన్ తీసుకోండి. సో మీరు సేఫ్గా ఉంటే బేబీ కూడా సేఫ్గా ఉంటుంది. సో అట్లా వాళ్ళని కౌన్సిల్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఎవరికైనా సరే బేబీ ఎంత ఇంపార్టెంటో మన ఆరోగ్యం మనకి ఇంపార్టెంట్, మనం హెల్తీగా ఉంటేనే బేబీని జాగ్రత్తగా చూసుకోగలం. రైట్. ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఇంటర్వ్యూ లాగా అనిపించింది మ్యామ్, బికాస్ అంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మళ్ళీ ఎట్ ద సేమ్ టైం బేబీని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళు హెల్త్ని ఎవ్రీథింగ్ మీరు చాలా డీటెయిల్డ్గా ఓపిక్గా చెప్పాలి ఫస్ట్ వాళ్ళకి ఏది అవసరం అనేది. రైట్. సో మీలో కూడా ఎవరన్నా సరే ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసినట్లయితే వెంటనే సెట్ చేసేసుకోండి. అండ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.